నమస్తే, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ విజయదశమి నాడు మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే, ఈరోజు దుష్టుల్ని శిక్షించి మనం రక్షించుకోవాలి. అందుకోసమనే ఈరోజే నేను ఈ వెబ్ సిరీస్ మొదలు పెడుతున్నాను. దుష్టులంటే బయట ఎక్కడా ఉండరండి, మనలో ఉన్న దుష్టులే. దాన్ని తగ్గించుకునే వాళ్ళని, వాళ్ళ మీద మనం జయం పొంది, మనలో ఉన్న దుష్టులంటే మనకి దుఃఖపరిచే విషయాలని తొలగించుకొని జయం పొంది మనకి మనం హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన. నేను ఈ ఆలోచనతోటే ఇది మొదలు పెడుతున్నాను. నా పేరు ప్రభావతి అయ్యగారి. నేను గత 23 ఏళ్లగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కింద పనిచేస్తున్నాను. పాన్ ఇండియా చాలా చోట్ల పనిచేశాను. అదే కాకుండా నేను ఒక హీలర్ని కూడా, హోలిస్టిక్ హీలర్ అంటాం. కాస్మిక్ ఎనర్జీతో హీలింగ్ చేస్తాను. రుద్రాక్ష థెరపీ అని రుద్రాక్షలతో కూడా నేను థెరపీస్ అవి చేసి రుద్రాక్షస్ అవి రికమెండ్ చేస్తూ ఉంటాను. ఈ సిరీస్ ఇవాళ మొదలు పెట్టడం, ఈ సిరీస్ పేరు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అన్ని భాషల్లో వచ్చింది, కానీ తెలుగు భాషలో రాలే. దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్. నేను న్యూరో లింగ్విస్టిక్ ట్రైనింగ్ అని అది పూర్తిగా అయ్యింది, అండ్ నేను న్యూరో లింగ్విస్టిక్ ట్రైనర్ని కూడా. అందుకోసమని మొదలుపెట్టాను. న్యూరో లింగ్విస్టిక్ అంటే ఏమిటి? న్యూరో అంటే న్యూరాలజీ, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తాయి, మన బ్రెయిన్లో సెల్స్ ఎలా పనిచేస్తాయి, అది ఆ న్యూరాలజీ. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, నేను ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడతాను, ఆర్ మనం మనతో ఎలా మాట్లాడుకుంటాం, అది లాంగ్వేజ్. ఇవి రెండింటిని సరిగ్గా ప్రోగ్రామింగ్ చేసాం మన లైఫ్ని మనం మ్యాక్సిమం సంతోషంగా బతకడానికి తోడ్పడుతుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మీలో ఎంతమంది, మీరు మిమ్మల్ని పరిశీలించుకుని చూసుకోండి, మీకు జీవితం చాలా హ్యాపీగా ఉందనిపిస్తుందా? లైఫ్ బ్లిస్ఫుల్గా, పీస్ఫుల్గా, అడ్వెంచరస్గా, ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుందా? లేదా జీవితం అంటేనే ఒక ప్రయాణం, కష్టపడితే కానీ ఫలితం దక్కదు, ఇంకోటి సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం, మానవ సేవే మాధవ సేవ, ఇలా రకరకాల కంట్రోలింగ్స్ తోటి మీ జీవితాన్ని మీరు బంధించేసుకుంటూ ఓపెన్గా సంతోషపడకుండా, ప్రయాణం అంటేనే, జీవితం అంటేనే చాలా కష్టమైన ప్రయాణం అని అనిపిస్తుందా? ఒకవేళ ఇలా అనిపిస్తుంటే అదేమి తప్పు కాదు. ఎందుకంటే లోకంలో 98% జనం ఈ ఫ్రేమ్లోనే ఉంటున్నారు. 98% జీవితం అంటే కష్టాలు, అవి ఎదుర్కోవాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, సక్సెస్ కోసం ప్రయత్నించాలి, మనం కొన్ని త్యాగాలు చేయాలి, ఈ భాషలోనే ఉంటారు. కానీ ఆ మిగతా 2% ఉన్నారు చూడండి, జీవితం అంటే బ్లిస్, చాలా హ్యాపీనెస్, అన్నింటిలోనూ సంతోషం ఉంది, మనకి నచ్చిందే మనం చేస్తే చాలా బాగుంటుంది అని ఇలా హాయిగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది రైట్ ఏది రాంగ్ అని కాదు. కానీ ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు గూగుల్ చేసి చూస్తే మొత్తం వరల్డ్లో WHO వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం వరల్డ్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఒక్క ఇండియాలోనే 20% పెరిగిపోయాయి. చాలామంది దానికి కరోనాయే మెయిన్ రీజన్ అని అనుకుంటున్నాం. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేకుండా, ఎవరితో మాట్లాడలేకుండా,
మనలో మనం ఒక భయము, ఒక ఆందోళన ఇవన్నీ బ్రెయిన్లో పెట్టేసుకుంటాం. ఇంకో స్టడీలో ఏం తెలిసిందంటే కరోనా వచ్చిన వాళ్ళల్లో మెయిన్ కరోనా వల్ల పోవడం కన్నా భయంతో పోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది మనకి కనిపించారు. టీవీ షోస్లో ఒక మనిషి అక్కడ అలా చెట్టు కింద కూర్చుని అయ్యో కరోనా రిపోర్ట్ వచ్చేలోగా భయపడిపోయారు, ప్రాణాలు వదిలేశారు. సో దీనివల్ల అర్థం ఏమవుతుందంటే బయట విషయాల కన్నా మన ఆలోచన సరళిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకోసమని ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా ఇది మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో ఎక్స్పెరిమెంటల్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకుని మీకు నచ్చితే మీరు ఉంచుకొని మీరు సంతోషపడితే తద్వారా నాకు సంతోషం వస్తుంది. ఈ సిరీస్ తీయడం కూడా నా సంతోషాల కోసం నేను తీసుకుంటున్నాను. సో పీపీటీ ద్వారా మనం ఇవి ఇంచక్క నేర్చుకుందామా? ఈ వెబ్ సిరీస్ పేరు బెటర్ మైండ్ అండ్ బెటర్ లైఫ్. సో దీని ద్వారా కొంతమందికైనా నేను సంతోషం తెప్పించగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టే 99% ఆఫ్ ది పీపుల్ డిప్రెస్డ్గా, సాడ్గా జీవితం స్ట్రగుల్ చేస్తూ బతికేస్తున్నారు. అండ్ ఆ 1% హ్యాపీ లైఫ్కి సీక్రెట్ తెలుసుకుని అడ్వెంచరస్గా, సంతోషంగా, ఫుల్ ఆఫ్ లవ్ తోటి అండ్ కేర్ తోటి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇది నేను చెప్పింది గూగుల్ చేసిన తర్వాతే. గూగుల్లో మీరు టైప్ చేసి చూస్తే డిప్రెషన్ రేట్ 20% పెరిగిపోయింది కరోనా వైరస్ తర్వాత. అలాగే సూసైడ్ కేసెస్ ఎస్పెషలీ యూత్లో చాలా పెరిగిపోయింది. ఇది WHO వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో యూత్లోనే కాకుండా అందరిలోనూ కూడా ఈ డిప్రెస్డ్ లైఫ్ ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, మన ఎమోషన్స్ని మనం గుర్తించలేకపోవటం దీనికి మొదటి కారణం. ఒకవేళ ఎమోషన్ని మనం గుర్తించినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటం, ఎస్పెషలీ యూత్లో. వాళ్ళు అడోలసెంట్ నుంచి యూత్గా మారుతుంటారు. వాళ్ళ లోపల హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్, మెంటల్ డిప్రెషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మెంటల్ డిప్రెషన్స్ అండ్ చిన్న ఇన్సిడెంట్స్, వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకుంటారండి? వాళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇది బాధలు షేర్ చేసుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఏజ్ వాళ్ళే. సో వాళ్ళకు వచ్చే కామన్ సొల్యూషన్స్ ఏమిటంటే ఈ ఎమోషన్స్ని డల్ చేయాలన్నా, ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావాలన్నా ఏదో ఒక మత్తు పదార్థం కానీ, ఒక యాంటీ డిప్రెసెంట్ ఏవైనా తీసుకుని దాన్ని తాత్కాలికంగా సబ్సైడ్ చేసేయడం తెలుసు. ఇలాగ మ్యాక్సిమం యూత్ ఒక మత్తు పదార్థాలకి ఇదే అయిపోయి వాళ్ళ డిప్రెషన్ తగ్గడం కాకుండా ఇంకా పెరిగిపోయి ఫైనలీ వాళ్ళ ప్రాణాలని వాళ్ళు తీసుకునే అంత స్టేజ్కి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బాధల్ని వాళ్ళు పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుంటారా? ఎక్స్పీరియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే పెద్దవాళ్ళు తిడతారనో, లేకుంటే వాళ్ళని బయటికి పంపించకుండా ఇంట్లో ఉంచేస్తారనో, లేకపోతే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయనీయకుండా ఆపేస్తారనో, ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటాయి. సో వీటన్నింటికి పరిష్కారం కావాలంటే ఈ రూట్ బెస్ట్ అనిపిస్తుంది. ఈ బెటర్ మైండ్ బెటర్ లైఫ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది.
సో మీరే డిసైడ్ చేసుకోవాలండి, మీరు ఆ 1%లో ఉంటారో ఆర్ ఆ 99%లో ఉంటారు. ఈ బెటర్ మైండ్ బెటర్ లైఫ్ మనం వాడి చూడడానికి రెండో బెస్ట్ రీజన్ ఏమిటి? ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాడు, కొన్ని వదిలేసుకోవాలనుకుంటాడు. ఇది ఒక్కళ్ళకే కాదు, మొత్తం లోకంలో ప్రపంచంలో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది కదా. ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు? కాన్ఫిడెన్స్, మంచి కాన్ఫిడెంట్గా ఉంటే బాగుంటుంది నేను అని అనుకుంటారు. మంచిగా కమ్యూనికేట్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఉంది చూడండి. సో మంచి కమ్యూనికేషన్ కావాలి, ఎలా మాట్లాడాలి ఆర్ ఏం మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకుని అలా మంచి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. మూడోది, ప్రతి మనిషి కోరేది ఏంటంటే సక్సెస్. లైఫ్లో ఎవరికి అక్కర్లేదండి సక్సెస్? అంత ఆనందం, సంతోషం, అంత తీపి ఇంకోటి ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది కదా. కానీ సక్సెస్ కన్నా ఇంకా మంచిది 100% ప్రతి మనిషి కోరుకునేది మంచి రిలేషన్షిప్స్. అది తల్లిదండ్రులతో అవనియండి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో అవనియండి, ఫ్రెండ్స్తో అవనియండి, హస్బెండ్ అండ్ వైఫ్, ఫ్యామిలీ, చిల్డ్రన్, ఎవరితోనైనా ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలని కోరుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ డబ్బు ఎవరికి చేయదు కదా. సో డబ్బు ఎంత వస్తే అంత బాగుంటుందని కోరుకుంటారు. కానీ దాంతోపాటు మంచి హెల్దీగా ఉండాలని కూడా కోరుకుంటారు. హెల్త్ ఉంటేనే కదా మనం ఆ డబ్బు ఎంజాయ్ చేయగలిగేది. అండ్ మన మెంటల్ యాక్సెస్, మన బ్రెయిన్ని ఫుల్గా యాక్సెస్ చేసి ఫుల్గా ఉపయోగించుకొని ఇవన్నీ సంపాదించాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు కదా. అలాగే డిప్రెషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎవ్వరూ కోరుకోరు. ఆ మనలో ఉన్నా కూడా అది మనం వదిలేయాలని మనం కోరుకుంటాం. అండ్ ఎలర్జీస్, ఈ ఎలర్జీస్ ఫిజికల్గా కనిపిస్తాయి కానీ ఇవి మెంటలీ చాలా రిలేటెడ్ అండి. అండ్ ఎలర్జీస్ చాలా బాధపడుతూ ఉంటాయి. సో ఎలర్జీస్ ఎవరికి అక్కర్లేదని మనం రిలీజ్ చేసేద్దామని చూసుకుంటాం. అదే కాకుండా బ్యాగేజ్, నిజంగా లగేజ్ మోయడం కూడా కష్టమే. అదే కాకుండా మెంటల్ బ్యాగేజ్ మనకి లైఫ్ని కూడా చాలా కష్టంగా సాగేలా చేస్తుంది. సో ఈ మెంటల్ బ్యాగేజెస్ వదిలించుకుందామని చూసుకుంటారు. అలాగే కొన్ని ఫోబియాస్ వదిలించుకోవాలని చూసుకుంటారు. నెగటివ్ బిలీఫ్స్ ఎవ్వరికీ అక్కర్లేదు కానీ అవి వచ్చేస్తూ ఉంటాయి, మన ఎలా ఆపాలో మనకు తెలియదు. సో ఈ నెగటివ్ బిలీఫ్స్ రిలీజ్ చేసేయాలని కోరుకుంటారు. ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అబ్బా ఎందుకు ఇలా రాంగ్ ఈటింగ్గా తింటున్నాను, రాంగ్ టైంలో చిప్స్ తినాలనిపిస్తుంది, ఆ రాంగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బాధగా ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది, కోపం వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది. చాలామందికి ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్, మనకి అక్కర్లేని మెమరీస్, అన్వాంటెడ్ మెమరీస్, ఏ మెమరీస్ వల్ల మనం ఎక్కువ బాధపడడం, కోపం రావడం, ఇలాంటి ఎనర్జీస్ వస్తాయో ఇవన్నీ కూడా వదిలించుకుందామని చూస్తారు. సో ఇవి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ బెటర్ మైండ్ అండ్ బెటర్ లైఫ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఫుల్ ప్రపంచంలో జనాభాని చూసినా, మనం పరిశీలించుకున్న ఈ 4 కేటగిరీస్లో మనం పడతాం. మొదటి కేటగిరీ వచ్చి విక్టిమ్ మోడ్. విక్టిమ్ మోడ్ అంటే మనని మనం విక్టిమ్ లాగా ఫీల్ అయిపోవటం. ఎవరికి నేనంటే ఇష్టం లేదు, నేను ఎంత పని చేసినా ఎవ్వరూ చూసుకోరు, మా అత్తమామలకి అస్సలు నేను నచ్చను, మా ఆయన బయట వాళ్ళని ఎక్కువ చూస్తాడు, నన్ను తక్కువ చూస్తాడు, అందరూ తినాకనే నేను తినాలి మిగిలింది,
నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోరు, ఇలాగా నేనే విక్టిమ్ ఈ లోకంలో అన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. ఈ విక్టిమైజ్డ్ మోడ్ ఎంత వరకు వెళ్ళిపోతుందంటే, ఎవరైనా ఇవాళ మీరు చాలా బాగా తయారండి అన్నారనుకోండి, అనగానే అబ్బా ఇలా అనేసారేంటబ్బా, ఏదో తేడా ఉంటుంది, లేకపోతే నేను తయారు ఎప్పుడు అవుతానే, ఇవాళ ఎందుకు ఇలా అన్నారు, ఇంతకుముందు కళ్ళు కనిపించలే, ఇంతకుముందు చూడలే, ఇవాళే కనిపించాయి, ఇలాగనుకోవచ్చు. ఆర్ ఎవరైనా మీరు అందంగా ఉన్నారండి అన్నారనుకోండి, అదేంటి ఇలా ఎందుకు అన్నాడు, అసలు దాని వెనకాల మోటివ్ ఏమిటి, అసలు ఎందుకు నేను అందంగా ఉన్నానని దాని తాత్పర్యం ఏమిటి, ఇలాగ ఆ కాంప్లిమెంట్స్ని ఎంజాయ్ చేసే కన్నా దాని వెనకాల ఈ విక్టిమైజ్డ్ మోడ్లో ఉంటారు కదండి, దాని వెనకాల బ్యాడ్ ఏం ఫీల్ ఉందో దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళకి బాధపడడం చాలా ఇష్టం, ఏ రోజు ఏ బాధలు లేవనుకో అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి పాతవన్నీ తవ్వుకుని దానివల్ల బాధపడుతూ ఉండడం, ఇలాగ పడుతూ విక్టిమైజ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. రెండో కేటగిరీ మనుషులు సెల్ఫ్ అవేర్నెస్ మోడ్, అంటే ప్రపంచం అంతా నన్ను చూస్తోంది, నేనేవైనా చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు, ఈ ప్రపంచం అంతా నా వల్లే నడుస్తోంది, నేను లేకపోతే ఇల్లు గడవదు, ఆఫీస్లో నేను పని చేస్తున్నాను కాబట్టి నడుస్తుంది, నేను లేకపోతే వీళ్ళెవ్వళ్ళు పనికిరాడు, నేను లేకపోతే మిగతా వాళ్ళు పని చేయరు, ఇలాగ సెల్ఫ్ అవేర్నెస్ మోడ్లో ఉంటారు. ప్రపంచం అంతా మనతోనే నడుస్తుంది, మన వల్లనే నడుస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. దీనివల్ల కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, కానీ సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ అయిపోతే ఏమైనా చేస్తుంటే అయ్యి బాబాయ్ ఇది కరెక్టా, ఇది చేస్తే లోకం మనుషులు ఏమైనా అనుకుంటారా, ఇది చేస్తే అందరూ బాగుందంటారా బాగలేదంటారా, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. మూడోది వచ్చి సరెండర్ మోడ్. ఈ సరెండర్ మోడ్ అంటే చేతులు ఎత్తేయడం, ఏమున్నా నేనేం చేసినా పరమాత్ముడు ఏమనుకుంటే అదే అవుతుంది, నేను నిమిత్త మాత్రలో నేనేమీ చెయ్యక్కర్లే, ఏమి జరగాలంటే అదే జరుగుతుంది, పరమాత్ముడు ఏమనుకుంటే అదే జరుగుతుంది, నా వల్ల ఏది జరగదు, ఇలాగా సరెండర్ చేసేసే మోడ్లో ఉంటారు. వీళ్ళకి ఏమైనా పని చేయాలన్నా పెద్దగా మోటివేషన్ రాదు, ఎందుకంటే అంతా పరమాత్ముడే చేస్తున్నాడు, అంతా ఇదే చేస్తున్నారనే మోడ్లో ఉంటారు. ఏదైనా బాధాకరమైనది జరిగితే దానికి బాధపడ్డం తప్పితే దాన్ని ఎలా మార్చాలి అనేది ఆలోచించరు, పరమాత్ముడు ఇలా నన్ను బాధ పెడదామని చూస్తున్నాడు అని ఇలా ఆలోచించే వాళ్ళు సరెండర్ మోడ్లో ఉంటారు. ఈ నాలుగోది యూనిటీ అవేర్నెస్ మోడ్, చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ లోకంలో మంచి అందరూ కలిసి చేస్తేనే జరుగుతుంది, ఈ ప్రపంచం అంతా నాలోనే ఇమిడి ఉంది, నాలోనే నక్షత్రాలు, నాలోనే ప్లానెట్స్, ఈ ప్రపంచంలో ఎనర్జీ అంతా కూడా నాలోంచి ఫ్లో అవుతుంది, నా పక్కనంతా అదే నేను ఆ ఎనర్జీలో ఫ్లో అవుతుంది, నాలాగే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాలాగే ఉన్నారు, అందరిలో కూడా కాస్మిక్ ఎనర్జీ కానీ పరమాత్ముడు చూడడం కానీ ఈ యూనిటీ అవేర్నెస్ మోడ్, ఇది శాంతమైన మోడ్. సో 80% ఆఫ్ ది లోకం, 75% అనుకుందాం పోనీ, ఈ విక్టిమైజ్డ్ మోడ్లో ఉంటారు, మిగతా 15-20% సెల్ఫ్ అవేర్నెస్ మోడ్లో ఉంటారు. సరెండర్ మోడ్లో ఉన్న వాళ్ళు ఒక 5%, 5-7% ఈ సరెండర్ మోడ్లో పరమాత్ముడు చూసుకుంటాడు, పరమాత్ముడు ఉన్నాడు అని. ఈ యూనిటీ అవేర్నెస్ మోడ్లో 1-2% అలా ఉంటారు. సో మీరు ఏ మోడ్లో ఉన్నారు అనేది ఈ డెఫినేషన్స్ ద్వారా మీరు పరిశీలించి చూసుకోండి, మీకు తెలుస్తుంది. అంటే ఏ మోడ్లో ఉండాలి, ఇది కరెక్ట్ మోడా ఇది రాంగ్ మోడా అనే ప్రశ్న కాదు ఇక్కడ, దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్.
మనం ఉండే స్టేట్లో మనం సంతోషంగా ఉన్నామా, మనం ఉండే మోడ్ మనని సాటిస్ఫై చేస్తుందా, మనం సంతోషంగా ఉన్నామా, మనం హ్యాపీగా ఉన్నామా, అది మనం చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అదే కాకుండా ఈ 4 రకాల మనుషులు ఈ 5 ఏరియాస్లో కష్టపడడం కానీ కాన్సన్ట్రేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్ స్టేటస్. ప్రతి స్టేట్స్కి 2 స్టేట్లు ఉంటాయి. ఒకటి ఇప్పుడు ప్రజెంట్ స్టేట్, దట్ ఈస్ కరెంట్ స్టేట్. ఇంకోటి వచ్చి డిజైర్డ్ స్టేట్. సో డిజైర్డ్ స్టేట్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఫైనాన్షియల్ కరెంట్ స్టేట్ నుంచి డిజైర్ స్టేట్లోకి మారడానికి చూస్తారు, కష్టపడతారు, ప్లాన్స్ వేసుకుంటారు అన్నీ. ఇప్పుడు మనకు ఒక ఇల్లు, ఒక ఉద్యోగం ఉందనుకోండి, డిజైర్డ్ స్టేట్లో మనకు ఇంకొక ఇల్లు ఉంటే బాగుండు, దానికి 1000 రీజన్స్ ఉండొచ్చు. మన ఫ్యూచర్ కోసం మనం, మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం, అండ్ మన జీతం ఇంకా పెరిగితే బాగుండు, ఇలా మన ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోవడం అనేది చూసుకుంటాం. అది డిజైర్డ్ స్టేట్. అలాగే మన హెల్త్, చాలామందికి వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మన బాడీలో ఎనర్జీ, హెల్త్ తగ్గిపోతుంది అనే ఆలోచన ఉంటుంది. సో అలా రాకుండా హెల్త్ని కేర్ చేయాలి, ఇంకా మంచి హెల్త్ రావాలి, ఇంతకంటే మంచి హెల్త్ ఉండాలి. లావుగా ఉన్న వాళ్ళు సన్నపడిపోదామని చూస్తారు, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అయిపోదామని చూస్తూ ఉంటారు. ఎంత ఉద్యోగం చేసి పని చేసి వచ్చినా ఇంకా పరిగెట్టుకుని ఇంకా హెల్తీగా అయిపోదామని, ఇంకా జిమ్కి వెళ్ళాలని, అది అన్నీ కూడా డిజైర్ స్టేట్ వేరే ఉంటుంది. మనం అనుకునే, మనం ఉన్న స్థితిలో కన్నా వేరే స్థితిలో ఉండాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే రిలేషన్షిప్లో మనకి ఇప్పుడున్న రిలేషన్షిప్ ఎలా ఉంటాయి, మన ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అంటే ఇంకా ఇదే రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి, బెటర్గా చేస్తామని చూస్తాం. అలాగే బిజినెస్ కెరియర్, అండ్ చాలా ఇంపార్టెంట్ మన ఇన్నర్ లైఫ్, దీన్ని స్పిరిచువల్ లైఫ్ అనొచ్చు, ఆర్ ఎమోషనల్ ఆర్ మెంటల్ స్టేట్ ఆఫ్ లైఫ్ అనొచ్చు. ఈ 5 ఏరియాస్కి ప్రతి మనిషి తోడ్పడుతూ ఉంటాడు. సో ఇవన్నీ బెటర్ చేసుకోవడానికి కూడా ఈ బెటర్ మైండ్, బెటర్ లైఫ్ అనేది చాలా చాలా తోడ్పడు. మా పిల్లలు పడుకుంటున్నప్పుడు బెడ్ టైం స్టోరీ కింద నేను ఈ స్టోరీ చెప్తూ ఉండేదాన్ని. ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, శివుడు అనుకోండి, సో ఆర్ యెహోవా ద హోలీ స్పిరిట్ ఆర్ అల్లా, ఏదో ఒకటి. అండ్ ఐఎమ్ నాట్ అటాచింగ్ ఇట్ టు ఎనీ రిలీజియన్. సో ఈ ఎనర్జీ, డార్క్నెస్లో ఈ ఎనర్జీ ఉండి ఉండి బోర్ కొట్టి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారండి. అనుకున్న వెంటనే ఆ డార్క్నెస్లో సడన్గా స్టార్స్ వచ్చాయండి. అబ్బా, నేను అనుకుంటేనే ఈ స్టార్స్ ఎన్ని వచ్చాయి కదా, సో నేను ఒకటి ఏదైనా మంచిగా క్రియేట్ చేస్తాను అని ఒక ఐడియా, ఒక డ్రీమ్ స్టేట్లో ఒక ఐడియా తీసుకుని ఒక స్టార్ని బ్యూటిఫుల్గా అన్ని రంగులతోటి, ఇమాజినేషన్లో ఎన్ని రంగులు వచ్చితే అన్ని రంగులతోటి, అండ్ రకరకాల కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అన్నీ కలిపేసి ఒక బ్యూటిఫుల్ ప్లానెట్ ఎర్త్ తయారైంది. సో ఈ ఎర్త్, ఈ అందమైన ప్లానెట్ని ఆర్ ఈ అందమైన యూనివర్స్ని ఎంజాయ్ చేయాలంటే ఆ కాస్మిక్ ఎనర్జీకి సెన్సెస్ కావాలనిపించింది. ఒక టచ్ ఒక సెన్స్, ఒక టేస్ట్ ఒకటి సెన్స్, చూసుకోవడానికి ఒక సెన్స్, మంచిగా వినడానికి, ఇలా. సో 5 సెన్సెస్ తోటి ఒక ఫామ్ తయారై ఈ సృష్టిని అనుభవించాలనే ఐడియాతోటి మొదలైంది.
ఈ ఫామ్ ఉత్తి మన హ్యూమన్ బీయింగ్సే కాకుండా ఎవ్రీ లివింగ్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ అన్ని ఆ కాస్మిక్ ఎనర్జీ. ఎందుకంటే ఈ సృష్టిని అన్ని యాంగిల్స్లో ఎంజాయ్ చేయాలని. సో ఎవ్రీథింగ్ ఇన్ ది ఎర్త్, మనకి కనిపించిన ఆర్ మనకి కనిపించలేని అన్ని లివింగ్ థింగ్స్ కింద ఆ ఎనర్జీ, ఆ శివుడు అన్ని ఫామ్స్లోకి తీసేసాం. ఇది నేను స్టోరీ కింద చెప్పాను, కానీ యాక్చువల్గా కాశ్మీర్ శైవిజం అది చూస్తే దాంట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే స్టోరీ ఉంది. శివపార్వతులు, శివుడికి ఇచ్ఛాశక్తి అంటే విష్ ఏదైనా చేయాలని, జ్ఞానశక్తి తనకున్న ఇమాజినేషన్ అండ్ క్రియాశక్తిని పెట్టి ఈ బ్యూటిఫుల్ యూనివర్స్ తయారైంది. అలాగే ప్రకృతి పార్వతి తయారైంది. ఇది మాయా అనే ఒక శివులోంచి వచ్చి స్త్రీ పురుషుల కింద, అలాగని కాశ్మీర్ శైవిజం అలా మొదలవుతుంది. దాంట్లో పంచభూతాలు ఆర్ 5 సెన్స్ ఆర్గన్స్ ఇవన్నీ ఇలా రిలేట్ అయ్యి ఉంటాయి. బైబిల్లో చూసుకుంటే వీఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది. అదే నోబిడెన్స్లో ఖుద్ మే ఖుదా ఆర్ ఖుదా మే ఖుదా. సో నేను చెప్పింది అండ్ ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అని ఒక బుక్ ఉంది. దాంట్లో కాస్మిక్ ఎనర్జీ యు ఆర్ ద ప్రొజెక్షన్ ఆఫ్ అస్ అని మాట్లాడు. సో ఇన్ని ఆధారాలతో చెప్తున్నామంటే మనం ఈ లోకంలోకి వచ్చింది మెయిన్ ఐడియా కోసం. మెయిన్ ఐడియా ఏంటంటే ఎంజాయ్ చేయటం. కానీ మనం ఎంజాయ్ చేస్తున్నామా? పొద్దున్నే హ్యాపీగా లేచి అబ్బా ఇవాళ ఏం ఎక్సైట్మెంట్ జరగబోతుంది అనే ఫీల్తో మనం ఉన్నామా? పడుకునేటప్పుడు రాత్రి వావ్ ఇవాళ రోజు చాలా బ్యూటిఫుల్గా గడిచింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అనే ఫీల్తో మనం ఉండగలుగుతున్నాము? ఆ 4 కేటగిరీస్, ఆ 4 మూడ్స్ లైక్ విక్టిమైజేషన్ నుంచి యూనివర్సల్ అవేర్నెస్ మూడ్స్, ఈ మూడ్స్లో మనం జంప్ అవుతూ ఒక్కొక్కసారి బాధపడుతూ వారు టెన్షన్ పడుతూ ఇలా గడిపేస్తున్నాం. ఇప్పటిదాకా నేను చెప్పింది ఈ బెటర్ మైండ్ బెటర్ లైఫ్లో ఒక చిన్న అవగాహన మాత్రమే, ఒక చిన్న టిప్. అసలు ఎలా ఉంటుంది మన మైండ్ని మనం బెటర్ చేసుకుని మన లైఫ్ని మనం బెటర్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది నేను నా నెక్స్ట్ సిరీస్లో ద నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అది మొదలు పెడతాను. సో ఇది నా ఫస్ట్ రికార్డింగ్. తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చక్కున బదులివ్వండి. మీ కామెంట్స్ కోసం, మీ కాంప్లిమెంట్స్ కోసం ఏదైనా సరే నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇది చూసిన వెంటనే తప్పకుండా మీ అభిప్రాయం, మీ ఫీల్ ఏమిటి అనేది నాకు చెప్పండి. దాన్ని బట్టి నేను నా ఫ్యూచర్ సిరీస్ని, నా ఫ్యూచర్ ప్రజెంటేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. దిస్ ఈజ్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటివి నేను చెప్పను, ఎందుకంటే మీకు నచ్చితే మీరు తప్పకుండా నా నెక్స్ట్ ప్రజెంటేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో అంతవరకు బీ హ్యాపీ, స్టే బ్లిస్ఫుల్, ఎంజాయ్ లైఫ్.